నమో నారాయణ. జై గోవింద. శ్రీ వెంకటాద్రి వైభవం. 3వ కొండ కథ. గరుడాద్రి. భక్తులతో కలిసి కొండెక్కుతున్న విశ్వనాథుడు ఆ కొండపై ఉన్న ప్రకృతిని చూసి పులకరించిపోయాడు. గోవింద నామస్మరణ చేసుకుంటూ భక్తులు కొండనెక్కుతున్నారు. ఇలా కొంత దూరం ఎక్కగానే విశ్వనాథునికి ఒక చోట ఒక సాధువు కనిపించాడు. అతని చుట్టూ కొందరు భక్తులు కూర్చొని ఉన్నారు. ఆ సాధువు ఏదో చెప్తున్నాడు. భక్తులందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. విశ్వనాథుడు కూడా ఆ సాధువును సమీపించి ఆ భక్తుల చెంతనే కూర్చున్నాడు. ఆ సాధువు శ్రీనివాసుని దివ్య లీలల గురించి వర్ణిస్తున్నాడు. భక్తులతో ఇలా చెబుతున్నాడు. శ్రీనివాసుని ప్రియ భక్తులారా, ఈ తిరుమల కొండ సృష్టిలో అత్యంత పవిత్రమైనది. ఈ కొండ ఎన్నో దివ్య నామాలతో ప్రసిద్ధమై ఉన్నది. వైకుంఠంలోని శ్రీమన్నారాయణులు వారి దివ్య క్రీడా ప్రదేశమే ఈ వెంకటాద్రి. శ్రీమన్నారాయణులు వారి ప్రథమ భక్తుడైన గరుత్మంతులు వారిచే శ్రీనివాసుని కోసమై వైకుంఠం నుంచి తీసుకురాబడినది కావున దీనిని గరుడాద్రి అని కూడా అంటారు. ఈ కొండపై ఎన్నో దివ్య వృక్షాలు ఉన్నాయి. కేవలం దేవలోకాలలో మాత్రమే పుష్పించే పువ్వుల మొక్కలు ఎన్నో ఉన్నాయి. శ్రీమన్నారాయణులు వారు ఇక్కడ శ్రీనివాసునిగా వెలిసినప్పుడు దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు. ఆ విధంగా ఇక్కడ పడిన దేవలోకపు పుష్పాలన్నీ తిరిగి పువ్వుల మొక్కలుగా మొలకలెత్తి శ్రీనివాసుని పూజలో వినియోగింపబడుతున్నాయి. శ్రీమన్నారాయణుని నిత్య పుష్పాలంకారాలలో పాల్గొనే ఈ పువ్వులన్నీ తమ అదృష్టానికి మురిసిపోతున్నాయి. అద్భుతమైన పువ్వుల మొక్కలకు నిలయమైనందువలన ఈ కొండను పుష్పాద్రి అని కూడా అంటారు అని చెప్పాడు ఆ సాధువు. ఆ సాధువు శ్రీమన్నారాయణులు వారి లీలలను, వెంకటాద్రి విశేషాలను ఈ విధంగా వివరిస్తూ ఉండగా అక్కడ కూర్చొని ఉన్న భక్తులందరూ ఎంతో ఆనందంతో వింటున్నారు. ఇంతలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఒక నాగుపాము అక్కడికి వచ్చి పడగనెత్తి భక్తుల పక్కగా ఆగింది. దానిని చూసి భక్తులందరూ భయపడగా ఆ సాధువు వారితో, నాయనులారా, ఈ సర్పము మిమ్మలను ఏమీ చేయజాలదు. కొద్దిసేపట్లో దాని దారిన అది వెళ్ళిపోతుంది. మీరేమీ భయపడని అవసరం లేదు అని అన్నాడు. విశ్వనాథుడు కూడా ఆ పాము అక్కడ మనుషులెవ్వరూ లేరన్నట్లుగా పడగనెత్తి ప్రశాంతంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సాధువు తిరిగి భక్తులకు వెంకటాద్రి విశేషాలను గురించి ఇలా చెప్పసాగాడు. ఓ భక్తులారా, ఈ కొండపై గల జంతువులన్నీ సహజ గుణాలను మరిచి సాధు స్వభావంతో సంచరిస్తాయి. ఇక్కడ జన్మించే ప్రతి జంతువు శ్రీమన్నారాయణుని సేవకై జన్మించినవే. ఈ కొండపై గల ప్రతి జీవికి క్రిందటి జన్మలో ఆ శ్రీనివాసునితో ఏదో బంధం తీరుతుంది. అందువలన ఈ పవిత్ర కొండపై వారు జన్మించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సర్పానికి కూడా ఏదో విశేషం తప్పక ఉండి ఉంటుంది. ఈ కొండపై అడుగుపెట్టే అదృష్టం గల మీరందరూ ఎంతో పుణ్యజీవులు. అడుగుపెట్టిన తక్షణమే సర్వ ఐశ్వర్యాలను అనుగ్రహించేది కాబట్టి ఈ కొండను ఐశ్వర్యాద్రి అని కూడా పేరు గలదు. పూర్వకాలంలో ఆనందేశ్వరుడు అనే మహర్షి ఉండేవాడు. అతడు శ్రీమన్నారాయణులు వారికి ప్రియమైన భక్తుడై ఆ స్వామిని త్రేతాయుగపు శ్రీరామచంద్రుని రూపంలో దర్శించాలని తలచి ఈ కొండపై అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణులు వారు అతని తపస్సుకు ఆనందపడి సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చారు. నాయన, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆ మునీశ్వరుడు, ఓ శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షక, ఆపద్బాంధవ, నీకివే నా నమస్కారములు. ఓ ఆంజనేయ, నీకివే నా ప్రణామములు. ఓ జగన్మాత సీతమ్మ తల్లి, నీకివే నా నమస్కారములు. ఓ లక్ష్మణ, నీకివే నా ప్రణామములు. మీ అందరినీ దర్శించే భాగ్యం కలిగిన నా జన్మ ధన్యమైంది. నాకు వేరే ఇంకేమి కావాలి చెప్పండి
ఇవ్వండి. ఓ శ్రీమన్నారాయణ, శ్రీరామచంద్రునిగా నిన్ను చూడాలని తలిచిన నా కోరిక తీరింది. నాకు ఇంకా ఏ కోరికలు లేవు అన్నాడు ఆ మహర్షి. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ మునీశ్వరునితో, నాయనా, నీ భక్తికి ఎంతో సంతోషించాను. ఇప్పటి నుండి ఈ కొండని నీ పేరుపై ఆనందాద్రి అని కూడా పిలువబడుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. సాధువు ఈ సంగతి చెప్తుండగా ఒక ముంగిస కూడా వచ్చి పక్కనే కూర్చుంది. దగ్గరలో పాము ఉన్నప్పటికీ ఒక దాని ధ్యాస మరొక దానికి లేనట్లుగా ఉన్నాయి. సాధువు చెప్పిన ఆనందేశ్వరుని కథ మొత్తం ఈ రెండూ కూడా విని కథ పూర్తి కాగానే తమ దారిని తాము వెళ్ళిపోయాయి. భక్తులందరూ ఇదంతా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ సాధువు భక్తులతో, మీరు చూసిన ఈ పాము ముంగిస కిందిటి జన్మలో భార్యాభర్తలుగా జన్మించారు. వైష్ణవ కుటుంబంలో జన్మించడం చేత పుట్టుకతోనే వీరిద్దరికీ శ్రీమన్నారాయణుల వారిపై ఎంతో భక్తి కలిగింది. ఎప్పుడు హరినామ స్మరణలోనే భార్యాభర్తలు ఇద్దరూ కాలం గడిపేవారు. కానీ కొడుకు పెద్దవాడయ్యాక ఇద్దరికి ఏమాత్రం పడేది కాదు. ప్రతి విషయంలోనూ భేదాభిప్రాయాలు వచ్చేవి. ప్రతి చిన్న విషయానికి దంపతులిరువురు ఎంతగానో వాదించుకొని బద్ధశత్రువులై కోపం తెచ్చుకునేవారు. ఎన్నో దుర్భాషలు ఆడుకునేవారు. ఇదంతా భరించలేక కుమారుడు వివాహం అవగానే వేరే కాపురం పెట్టాడు. ఈ దంపతులిద్దరి మధ్య అగాధం ఇంకా పెరిగి కలిసి ఉన్నప్పటికీ ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు. అయినా హరిభక్తిని మాత్రం విడనాడలేదు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు ఇద్దరూ కలిసి వెళ్లకుండా వేరువేరు సమయాలలో వెళ్ళి స్వామిని దర్శించుకునేవారు అని చెప్పాడు ఆ సాధువు. ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ భక్తులారా, ఇంతకు ముందు మీరు చూసిన పాము ముంగిస వీరే. పూర్వజన్మ శత్రుత్వం కారణంగా ఈ జన్మలో వైరిజాతులై సర్పము ముంగిసులుగా జన్మించారు. అయితే కిందటి జన్మలో శ్రీమన్నారాయణులు వారిని అనేక విధాలుగా సేవించి ఉండటం చేత ఈ జన్మలో ఈ పవిత్ర తిరుమల కొండపై జన్మించే భాగ్యం కలిగింది. ఈ పవిత్ర కొండపై జన్మించడం చేత సహజ వైరత్వాన్ని కూడా మరిచి ఎవరి దారిన వారు తిరుగుతున్నారు. శ్రీమన్నారాయణులు వారిపై ఎంతో భక్తి కలిగి ఉండటం వలన ఆ స్వామి లీలలను విందామని ఇక్కడకు వచ్చారు అని చెప్పాడు ఆ సాధువు. ఈ విషయాన్ని విశ్వనాథునితో సహా భక్తులందరూ ఎంతో ఆశ్చర్యపోతూ వింటున్నారు. ఈ పవిత్ర తిరుమల కొండ ఇంకా ఎన్నో అద్భుతాలకు నెలవో కదా అని తలిచారు అందరూ. ఇంతలో చీకటి పడింది. ఆ రాత్రికి అందరూ అక్కడే విశ్రమించారు. పక్కనే ఉన్న పండ్ల చెట్ల నుంచి మధురమైన ఫలాలను కోసుకొని శ్రీనివాసుని ప్రసాదంగా భావించి కనులు కద్దుకొని ఆరగించారు. విశ్వనాథుడు కూడా వారితో పాటు కొన్ని ఫలాలను తీసుకున్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దివ్యధామమైన వెంకటాద్రిపై కాసిన పండ్లు కాబట్టి ఎంతో మధురంగా ఉన్నాయి. అటు తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో విశ్వనాథునికి మెలకువ వచ్చింది. ప్రకృతి అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. విశ్వనాథుడు కనులు మూసుకొని ధ్యానం చేయసాగాడు. అద్భుతం! ఆ కొండలపై నుంచి ఓంకారనాదం స్పష్టంగా చెవులకు వినిపించసాగింది. ఆ అద్భుత ప్రణవనాదంతో విశ్వనాథునికి శరీరమంతా పులకించిపోయింది. సాక్షాత్తు ఆ ప్రణవ స్వరూపుడైన పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుల వారే ఈ కొండపై కొలు ఉండటం చేత ఈ తిరుమల కొండలన్నీ ఎల్లవేళలా ప్రణవనాదంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో కనులు మూసుకొని ధ్యానం చేస్తే ఓంకారనాదాన్ని స్పష్టంగా వినవచ్చు. పూర్వకాలంలో ఒకసారి అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు శ్రీనివాసుని దర్శనార్థమై మానవ రూపం ధరించి కొండనెక్కసాగారు. కొండపై గల అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ కొండనెక్కుతున్న వారికి కొంత దూరం ఎక్కిన తర్వాత కాలిబాటకు అడ్డంగా పడి ఉన్న ఒక మొక్క కనిపించింది. అంతకుముందు రాత్రికి కురిసిన భారీ వర్షానికి ఈ మొక్క ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడినట్లు వారు తలిచారు. వారందరిలో ముందుగా నడుస్తున్న ఇంద్రుడు ఆ మొక్కను చూసి కాలితో దాటటం
ఇష్టం లేక చేత్తో తీసి పక్కన పడవేయాలని ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యం, ఆ మొక్క ఒక అంగుళమైనా కదలలేదు. ఇంద్రునికి ఆశ్చర్యమేసింది. ఇంత తేలికైన ఈ మొక్కేమిటి? తాను ఏమాత్రం కదపలేకపోవడం ఏమిటి? ఇదేమీ మహావృక్షం కాదు కదా, కేవలం ఒక మొక్క మాత్రమే అని తెలిసి ఇంద్రునికి పంతం ఎక్కువై తన బలమంతా ఉపయోగించి మొక్కను తీసి పక్కన పారివేద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ మొక్క ఇసుమంతైనా కదలలేదు. ఇదంతా చూసిన వరుణుడు, ఇంద్ర, నీవు కొద్దిగా అలసిపోయినట్లు ఉన్నావు, నేను ఆ మొక్కను తీసి పక్కన పడేస్తాను అని అన్నాడు. కానీ వరుణదేవునికి కూడా ఆ మొక్కను కదపటం సాధ్యం కాలేదు. వీరిద్దరిని చూసి యమధర్మరాజు, ఇంద్రవరుణులారా, మీరేదో పరధ్యానంలో ఉన్నట్లున్నారు, లేకపోతే అంతటి బలవంతులైన మీరు ఇంతటి చిన్న మొక్కను కదపలేకపోతున్నారేమిటి? నేను దానిని ఎలా తీసివేస్తానో చూడండి. సృష్టిలో ఎంతటి వారైనా నా ముందు లొంగిపోవలసిందే కదా అని ఆ మొక్కను తీసి పడివేయడానికి ముందుకు వచ్చాడు యమధర్మరాజు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ మొక్కను యమధర్మరాజు కొంచెం కూడా కదపలేకపోయాడు. యమధర్మరాజుకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇదేదో సామాన్యమైన మొక్కవలే లేదు, ఏ దేవతా లోకపు మొక్కై ఉండాలి అని తలిచాడు. తరువాత అగ్నిదేవుడు కూడా ఇదే విధంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. వెనకనే ఉండి ఇదంతా గమనిస్తున్న వాయుదేవునికి ఎంతో ఆశ్చర్యం వేసింది. దిక్పాలకులు సైతం ఇంత చిన్న మొక్కను కదపలేకపోవడం ఏమిటి అని తలిచి వారితో ఇలా అన్నాడు. ఈ మొక్కలలో ఏదో విశేషం ఉన్నట్లు ఉంది, అందువల్లనే మీరెవ్వరూ కదపలేకపోతున్నారు. కానీ నా బలం మీకు తెలియదు. నేను ప్రచండ రూపంలో విజృంభిస్తే మహావృక్షాలు కూడా ఒకటి వేళ్లతో సహా లేచిపోయి యోజనాలు దాటి విసిరవేయబడతాయి. ఇంత చిన్న మొక్క నాకు ఒక లెక్క అని అంటూ ఆ మొక్కను ఒక చేత్తో లేవబోయాడు. కానీ ఆ మొక్క ఏమాత్రం కదలలేదు. వాయుదేవునిలో పంతం ఎక్కువైంది. తన వేగాన్ని ఎంతో పెంచాడు. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ ఆ ప్రచండ వాయు వేగానికి ఊగిపోసాగాయి. కానీ ఆ మొక్క మాత్రం ఏమాత్రం కదలలేదు. వాయుదేవునికి ఆశ్చర్యం కలిగింది. ఆ విధంగా అష్టదిక్పాలకులలో మిగిలిన వారు అందరూ కూడా ప్రయత్నించారు. ఎవరి వలన కాలేదు. అటు తర్వాత ఆదిత్యాది నవగ్రహ దేవతలందరూ కూడా ప్రయత్నించారు. కానీ ఆ మొక్కను ఏమాత్రం కదపలేకపోయారు. వీరందరూ ఇలా ప్రయత్నిస్తూ ఉండగా సామాన్య భక్తులు కొందరు ఇవేమీ తమకు పట్టనట్లుగా ఆ మొక్కను దాటి తమ దారిన తాము కొండనెక్కి వెళ్ళిపోతున్నారు. అయితే కొంచెం దూరంగా ఇదంతా గమనిస్తున్న కృష్ణశర్మ అనే భక్తునికి ఆశ్చర్యం వేసింది. కృష్ణశర్మకు అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు సామాన్య భక్తుల రూపంలో కనిపిస్తున్నారు. ఇంతమంది ఒక మొక్కను ఎందుకు కదపలేకపోతున్నారనే ఆశ్చర్యం వేసింది. అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు తమ ఓపిక నశించి పక్కనే కూర్చున్నారు. అప్పుడు కృష్ణశర్మ వడివడిగా నడుస్తూ వచ్చి ఒకసారి శ్రీనివాసుని మనస్సులో ధ్యానించి ఆ మొక్కను ఒక్క చేత్తో ఎత్తి దారి పక్కగా పడివేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిమాణానికి అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు ఆశ్చర్యపోయారు. శక్తి సంపన్నులమైన మేము ఇన్నుమంతైనా కదపలేకపోవడమేటి? అతి సామాన్యుడైన ఒక భక్తుడు అవలీలగా ఒక చేత్తో పైకెత్తడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఏదో విషయం తప్పక ఉండి ఉంటుందని తెలుస్తూ ఉండగా ఒకసారిగా వారికి ఎదురుగా శ్రీమన్నారాయణులు వారు ప్రత్యక్షమయ్యారు. ఓ అష్టదిక్పాలకులారా, నవగ్రహ దేవతలారా, మీరు ఏమాత్రం కదపలేని ఆ మొక్కను ఒక సామాన్య భక్తుడు తీసి పక్కగా పడవేశాడని ఆశ్చర్యపోతున్నారు కదూ? ఇదంతా నా మాయేనని గ్రహించండి. మీ అందరూ మీ శక్తులు మీ గొప్పతనమేనని అనుకుంటున్నారు, కానీ మీలోని శక్తి అంతా నాదేనని గ్రహించలేకపోయారు. ఈ సృష్టిలో సర్వదేవతలందరి సృష్టి నాదేనని గ్రహించండి. ప్రతి దేవత యందు అంతర్లీనంగా ఉండి వారికి ఆ శక్తులను అనుగ్రహిస్తున్నది నేనే. సామాన్య మానవుడైన కృష్ణశర్మ నన్ను మనసారా ఒక్కసారి ప్రార్థించి ఆ భారాన్ని నాపై మోపాడు కాబట్టి అంత తేలికగా ఆ మొక్కను పడవేయగలిగాడు అని చెప్పారు ఆ శ్రీమన్నారాయణులు వారు. అది విన్న అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు తమ తప్పు తెలుసుకొని శ్రీ స్వామివారిని క్షమింపవలసిందిగా వేడుకొని ముందుకు సాగి కొండనెక్కి ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించారు.
దివ్యమైన ప్రణవనాదం విని పరవశుడైన విశ్వనాథుడు సూర్యోదయం అవగానే భక్తులతో కలిసి కొండనెక్కసాగాడు. భక్తులందరూ ఒక్కసారి తూర్పు ముఖంగా నిల్చుని సూర్యనారాయణునికి నమస్కరించారు. తిరుమల కొండపై సూర్యనారాయణునికి నమస్కరించిన వారికి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు, సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ధర్మసాక్షి లోకచక్షువు అయిన ఆదిత్యుడు శ్రీమన్నారాయణుని స్వరూపమే. భాస్కరుని రూపంలో సర్వజీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించేది ఆ శ్రీమన్నారాయణుడే. సప్తస్వరాలతో ఏకచక్ర రథంపై వేద స్వరూపుడై ప్రయాణం సాగించే సూర్యభగవానుడు ఓ ప్రథమంగా తన కిరణ హస్తాలతో శ్రీవారి పాదాలు తాకి జగత్ ప్రయాణం సాగిస్తాడు. అంత దివ్యమూర్తి శ్రీ సూర్య భగవానునికి నమస్కరించి భక్తులందరూ కొండనెక్కటం కొనసాగించారు. కొండనెక్కుతున్న భక్తులలో వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, వయస్సు వారు ఇలా అందరూ ఉన్నారు. ఏమాత్రం అలసట లేకుండా ఆ శ్రీనివాసునినే తలుచుకుంటూ ఎంతో ఆనందంగా కొండనెక్కసాగారు. పక్కన ఉన్న ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి రాయినందు ఆ శ్రీనివాసుని తేజస్సే దర్శిస్తూ కొండనెక్కసాగారు. కొంత దూరం వెళ్ళేసరికి భక్తులకు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మహానుభావుడు కనిపించాడు. అతను చూడటానికి సామాన్య భక్తుని వలె ఉన్న దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. విశ్వనాథునితో సహా భక్తులందరూ అతని వద్దకు చేరి నమస్కరించారు. అప్పుడు ఆ మహానుభావుడు వీరితో, నాయనులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకెంతో సంతోషం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని దర్శనార్థమై వెళ్తున్న మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఎన్నో జన్మల పుణ్య ఫలితం చేత మీరు కొండనెక్కగలుగుతున్నారు. ఈ కొండనెక్కటంలో ఎన్నో దివ్య విశేషాలు దాగి ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు ఆ భక్తులందరూ, స్వామి, వారు సామాన్యుని వలె లేరు, ఏదో దివ్యలోకం నుంచి వచ్చిన మహాపురుషుని వలె ఉన్నారు. ఎందు దయ ఉంచి మాకు ఈ కొండనెక్కటంలో గల విశేషమును వివరించవలసిందని ప్రార్థించారు. అప్పుడు ఆ మహాపురుషుడు ఆ విధంగా చెప్పసాగాడు. ఓ శ్రీనివాసుని ప్రియభక్తులారా, ఈ సృష్టిలో వెంకటాద్రికి మించిన దివ్య ప్రదేశం మరొకటి లేదు. ఈ 7 కొండలు ఎక్కి శ్రీనివాసుని దర్శించటంలో ఎన్నో దివ్య రహస్యాలు ఉన్నాయి. మన శరీరంలో మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపుర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్ర చక్రము అని 7 చక్రాలు కలవు. మానవుడు ఒక్కొక్క చక్రంపై ధ్యానిస్తూ చివరకు సహస్ర చక్రాన్ని చేరగానే ఆత్మదర్శనం కలుగుతుంది. ఈ 7 కొండలు ఈ 7 చక్రాలకు సంకేతం. మొదటి కొండ మూలాధార చక్రము. మూలాధారము అంటే ఆశ్రయమిచ్చేది అని అర్థం. సృష్టిలో సమస్త జీవకోటి ఆశ్రయమిస్తున్నది పరంధాముడే, ఆ శ్రీమన్నారాయణుడే. ఈ చక్రాన్ని జయించిన వారికి అహంకారం తొలగిపోతుంది. మొదటి కొండ ఎక్కడం అంటే మీలో ఉన్న అహంకారాన్ని జయించి ఆ శ్రీనివాసుని దర్శించే మార్గంలో ఒక మెట్టు ముందుకు వెళ్ళటమే అని భావించాలి. ఇంకా రెండవ చక్రం స్వాదిష్టాన చక్రము. ఇది అంతర్గత సంస్కారమునకు వేదికై ఉంటుంది. ఈ చక్రాన్ని జయిస్తే ఇంద్రియాలన్నిటినీ జయించి తన ఆధీనంలోని తెచ్చుకున్నవాడు అవుతాడు ప్రతి జీవుడు. ఈ విధంగా ఆ పరబ్రహ్మమూర్తికి మరింత దగ్గరవుతాడు. మూలాధారానికి 2 అంగుళాలు పైన మన శరీరంలో పూస చివర గల త్రికోణాకార భాగమే ఈ చక్రము. అటు తర్వాతది మణిపుర చక్రము. మణి అంటే ప్రకాశించున్నది అని అర్థము. పురం అనగా నగర ప్రదేశం. మన శరీరంలో శక్తి ఉద్భవించేది మణిపుర చక్రం నుండియే. 3వ కొండ ఎక్కడం అంటే ఈ మణిపుర చక్రాన్ని సాధించటం అని గమనించాలి. అటు తర్వాత అనాహత చక్రము. హృదయమునకు వెనక స్థానంలో వెన్నుపూస వద్ద నుండే ఈ చక్రము ఆకుపచ్చ రంగుతో ప్రకాశిస్తూ 12 దళముల కమలం వలె ఉంటుంది. మనలోని జీవశక్తి నిరంతరము నిలిపి ఉంచే స్థానమే ఈ చక్రము. తిరుమల గిరిలలో 4వ కొండ ఎక్కడం అంటే ఈ అనాహత చక్రమును సాధించినట్లే. అటు తర్వాత వచ్చేది విశుద్ధి చక్రము. సరస్వతీదేవికి స్థానమైన ఈ చక్రము మానవుడు తనను తాను శుద్ధి చేసుకునే చక్రంగా భావించాలి. 5వ కొండ ప్రతీక అయిన ఈ విశుద్ధి చక్రమును జయించినవాడు కోరికలను జయించినవాడు అవుతాడు. భక్తులు 5వ కొండను ఎక్కగానే వారికి గల మోహము నశించి శ్రీమన్నారాయణు ఎడల పరిపూర్ణమైన భక్తి ఏర్పడుతుంది. ఈ కొండనెక్కగానే ఆ పరబ్రహ్మమూర్తి దర్శనానికి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. ఈ చక్రం యొక్క ప్రదేశము కంఠం వెనకాల వెన్నుపూస స్థానం అని చెప్పాడు.
అప్పుడు భక్తులందరూ అతనికి నమస్కరించి, స్వామి మహానుభావ, మీరు చెప్పిన విషయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆ శ్రీమన్నారాయణుని దివ్యధామమైన ఈ 7 కొండలను అధిరోపించటంలో ఇంత ఆంతర్యం ఉన్నదని మాకు తెలియదు. వారెంతో చక్కగా వివరిస్తున్నారు. ఇంకా మిగిలిన 2 చక్రాల గురించి కూడా తెలియజేయండి అని అన్నారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఇలా చెప్పసాగాడు, నాయనులారా, ఆ పరబ్రహ్మమూర్తి అయిన ఆ శ్రీనివాసునికి సంబంధించిన ఏ విషయానైనా సరే తెలుసుకుంటే కలిగే ఆనందం వర్ణించలేం. ఆ శ్రీనివాసుని విశేషాలను, ఆ స్వామి కొలువున్న ఈ సప్తగిరుల వైభవాన్ని చెప్పిన వారికి, విన్నవారికి ఎంతో ఆనందదాయకం. మిగిలిన 2 చక్ర విశేషాలు చెప్తాను వినండి చెప్పసాగారు. నాయనులారా, మానవ శరీరంలో 6వ చక్రమైన ఆజ్ఞాచక్రమును సాధించిన వారికి ఆత్మదర్శనం కలుగుతుంది. తిరుమల గిరులలో 6వ కొండ దీనికి సంకేతం. 6వ కొండ ఎక్కిన వారు ఆత్మను దర్శించిన వారే ఇక ఆ పరబ్రహ్మమూర్తిలో లీనమవ్వటానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా 7వ బ్రహ్మరంధ్రము వద్ద నుండి సకల శక్తులను కేంద్రమైన సహస్రార చక్రము, సంఖ్యాక్యములైన దళములు కలిగి కమలము రూపంలో ఉండే ఈ చక్రమే ఆ పరబ్రహ్మమూర్తి నివాస స్థలము. 7వ కొండ ఎక్కి ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించటం అంటే ఈ సహస్రార చక్రమును సాధించినట్లే. అక్కడితో జీవుడు పరమాత్మను దర్శించిన వాడై ముక్తిని పొందుతాడు. 7 కొండలు ఎక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి మరో జన్మ ఉండదు. సకల సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 7 కొండలు సూర్య భగవానుని సప్త కిరణాలకు కూడా ప్రతీక. మానవుడు యోగ సాధన ద్వారా ఒక్కొక్క చక్రాన్ని సాధిస్తూ ఉంటే అనేక అనారోగ్యాల నుంచి విముక్తుడవుతాడు. చివర సహస్రార చక్రంతో ఆత్మదర్శనమై భగవంతునిలో ఐక్యమవుతాడు. అదేవిధంగా ఈ 7 కొండలు ఎక్కిన వారికి సర్వ శారీరక మానసిక రుగ్మతలు నశించి నూతన ఉత్తేజం పొందుతారు. చివరన ఆనంద నిలయంలో ఆ శ్రీనివాసుని దర్శనంతో జన్మ సాఫల్యం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అని చెప్పాడు ఆ సాధువు. ఈ విషయాలన్నీ విన్న భక్తులకు ఎంతో సంతోషం కలిగింది. ఆ మహాపురుషునికి నమస్కరించి ముందుకు సాగారు. ఆ మహాపురుషుడు చెప్పిన విశేషాలతో భక్తులందరికీ శ్రీమన్నారాయణులు వారి దివ్య వైభవం ఇంకా విపులంగా అర్థమైంది. ఈ సర్వ జీవకోటి హృదయాలలో ఉన్న పరబ్రహ్మమూర్తి అతడే. సర్వ వేదాల సారము, సర్వ ఉపనిషత్తుల సారము, సర్వ విద్యలు తెలిసిన ఆ స్వామి గురించి శాస్త్రపు వంతు కూడా తెలుసుకోలేము. అత్యంత సూక్ష్మజీవులలో సూక్ష్మంగా ఉన్నది అతడే. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది అతడే. ఆ పరబ్రహ్మమూర్తి లేని ప్రదేశం లేదు. అతనికి తెలియని విశేషం ఏదీ లేదు. ఈ సృష్టిలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఆ క్షణంలోనే అతనికి తెలుస్తుంది. అతని నుంచి దాచబడేది ఈ లోకంలో ఏదీ లేదు. ఎందుకంటే అన్నిటి ఉనికికి కూడా కారణభూతుడు అతడే కాబట్టి. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. పరబ్రహ్మమూర్తి, నీకివే మా ప్రణామములు. ఓ ఆర్తజన రక్షక, నీకివే నా నమస్కారములు. ఈ విధంగా ఆ స్వామి వైభవాన్ని తలుస్తూ కొండనెక్కుతున్న విశ్వనాథునికి ఎదురుగా కొంచెం దూరంలో కొండ దిగుతున్న ఒక భక్తుడు కనబడ్డాడు. ఆ భక్తుడు చూడడానికి సామాన్య భక్తుని వలె ఉన్నా అతనిలో ఏదో రాజసం తొలకిసలాడుతుంది. కొంచెం దూరం దిగిన తర్వాత ఆ భక్తుడు కాలిబాట పక్కన ఉన్న ఒక రాతిపై కూర్చున్నాడు. విశ్వనాథుడు మెల్లగా అతనిని సమీపించి పక్కనే అతని కొద్ది దూరంలో ఉన్న బండరాతిపై కూర్చున్నాడు. అప్పుడు ఆ భక్తుడు విశ్వనాథుని వంక ఏదో అనుమానంతో చూశాడు. విశ్వనాథునికి అర్థం కాలేదు. ఒకసారి కనులు మూసుకొని ఈ శ్రీనివాసుని ప్రార్థించాడు. అంతే. దివ్య దృష్టి వలన విశ్వనాథునికి ఆ భక్తుడు విక్రమసింహుడనే మహారాజని అర్థమైంది. అతనితో, ఓ మహారాజా, ఏమిటి మారువేషం? నీ గురించి ఎవరికి చెప్పను, కంగారు పడవలదు అని అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ఎంత ఆశ్చర్యపడుతూ, నేను మహారాజునని మీకెలా తెలిసింది అని విశ్వనాథునితో అన్నాడు. అప్పుడు విశ్వనాథుడు అతనితో, ఓ మహారాజా, నేను సామాన్య భక్తుడినే. మీ ముఖంలో రాజసం తొణికిసలాడుతుంది. తమరు ఏదో రాజవంశానికి చెందినవారే ఉండవచ్చని తలిచాను.
అప్పుడు ఆ భక్తుడు, అవును, తమరు అనుకున్నది నిజమే. నేను చంద్రగిరి రాజునైన విక్రమసింహుడను. ఈ స్వామి అంటే నాకు ఎంతో భక్తి. ఆ స్వామియే నాకు సర్వస్వం. ఆ స్వామి నన్ను, నా కుటుంబాన్నే కాక నా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఎన్నో సందర్భాలలో ఏమీ తోచనప్పుడు ఆ స్వామి వెంటనే ఏదో ఒక పరిష్కారం చూపించేవారు. ఒకసారి శత్రుదేశపు రాజైన రవిశర్మ నాపై యుద్ధానికి వచ్చాడు. నగరం పొలిమేరులోనికి సైన్యంతో సహా వచ్చే వరకు మాకు తెలియలేదు. భటులు పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా మంది బార్బలంతో వచ్చి ఉన్నాడు. ఇంకా కేవలం 2-3 గంటల్లో మన కోటను ఆక్రమించేలా ఉన్నాడు అని అన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిమాణానికి నాకు చాలా భయం కలిగింది. ఇదేమిటి, మన దేశపు గూఢాచారులకు కూడా తెలియకుండా ఎలా వచ్చాడో ఈ రవిశర్మ అని ఆలోచిస్తూ ఉండగా ఏం చెయ్యాలో నాకు తోచలేదు. ఇంకొద్దిసేపట్లో అందరము రవిశర్మకు బందీలు కావాల్సిందేనా? అయ్యో, ఇదేమి ఘోరం అని తలిచి ఒక్కసారి కనులు మూసుకొని ఆ శ్రీనివాసుని ప్రార్థించి, తమను నీవే కాపాడాలి స్వామి, ఏదో విధంగా కాపాడు తండ్రి అని ప్రార్థించాను. మంత్రులతో కూర్చొని లొంగిపోక తప్పదని తలుస్తూ ఉండగా 1 గంట కాలం గడిచింది. అంతలో పరుగు పరుగున 2 భటులు వచ్చి నాతో ఇలా చెప్పారు, మహారాజా, మీరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడే మేము మిమ్మల్ని రవిశర్మ సైన్యాన్ని చీల్చి చెండాడుతుండగా చూసేమే. చాలా ఆశ్చర్యంగా ఉందే. మీ పరక్రమానికి రవిశర్మ ఓడిపోయి సైన్యంతో సహా వెనుతిరిగి పారిపోయాడు కదా. మీరు ఇంత అద్భుతంగా యుద్ధం చేయడం మేమెన్నడూ చూడలేదు అని అన్నారు. అప్పుడు నాకు జరిగిన సంగతి అర్థమైంది. ఆ శ్రీమన్నారాయణుడే ఆ రూపంలో వచ్చి ఆ రవిశర్మను సేనను ఓడించాడు. ఆహా, శ్రీనివాస, ఎంతటి అమృతమూర్తివి తండ్రి. ఎంత పెద్ద ఆపద వచ్చినా నన్ను, నా దేశపు ప్రజలను కాపాడావు తండ్రి అని ఆ స్వామిని ఎన్నో విధాల నమస్కరించాడు. ఆ విశ్వనాథునికి ఈ విషయమంతా చెప్పాడు విక్రమశర్మ. విక్రమశర్మ ఇంకా ఇలా చెప్పసాగాడు, ఆ విధంగా స్వామి నన్ను రక్షించినప్పటి నుంచి ప్రతి పౌర్ణమి నాడు మారువేషంలో సామాన్య భక్తుని వలె కొండనెక్కి స్వామిని దర్శించుకుంటున్నాను. ఒకసారి చాకలివాని వలె, ఒకసారి సామాన్య భటుని వలె, మరొకసారి వృద్ధ భక్తుని వలె, మరొకసారి తినుబండారాలు అమ్మేవాని వలె, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషంలో కొండ ఎక్కి స్వామిని దర్శించుకుంటున్నాను. శ్రీనివాసుని కంటే మించిన అమృతమూర్తి మరొకరు ఎవరు ఉంటారు? ఎవరైతే ఆ స్వామిని పూర్తిగా నమ్ముతారో వారిని సర్వకాల సర్వవస్థల యందు కాపాడే దయామూర్తి ఆ శ్రీనివాసుడే కదా. భక్తుడైనా ఒక్కొక్కసారి స్వామిని తలుచుకోవడం మర్చిపోతాడేమో, కానీ ఆ స్వామి మాత్రం ఆ భక్తుని ఎప్పుడు మరవడు. తనను నమ్మిన భక్తుని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అతనికి ఏ చిన్న ఆపద సంభవించినా తక్షణం రక్షిస్తాడు. ఎంతటి బాధ కలిగిన క్షణంలో ఉపశమనం కలిగిస్తాడు. అయ్యో, రోజు నన్నే తలిచే భక్తుడు ఈ రోజు నన్ను తలవలేదు కదా, నేనెందుకు పట్టించుకోవడం అని ఎన్నడూ తలవడు. ఆ భక్తుని కాపాడటానికి క్షణంలో వచ్చి రక్షిస్తాడు. ఆ స్వామికి కావలసినది అనన్యమైన భక్తి, కేవలం ఏమాత్రం మలినం లేని పవిత్రమైన భక్తి, అచంచల విశ్వాసంతో కూడిన భక్తి, అంతే తప్ప ధనధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు ఆ స్వామికి అవసరం లేదు. స్వామినే పూర్తిగా నమ్మిన భక్తుడు ఈ చతుర్భువనాలలో ఎక్కడ ఉన్నా సరే తక్షణమే రక్షిస్తాడు. నిర్మలమైన మనస్సుతో, అచంచలమైన విశ్వాసంతో పిలిస్తే పరిగెత్తుకొని వస్తాడు ఆ స్వామి. అప్పుడు విశ్వనాథుడు విక్రమశర్మతో, మహారాజా, నీ భక్తి సామాన్యమైనది కాదు. అందుకే ఆ శ్రీనివాసుడు నిన్ను రవిశర్మ నుండి ఆ విధంగా రక్షించాడు. శ్రీనివాసుని మనసారా నమ్మిన వారికి ఎటువంటి ఆపదలు కలగవు అని చెప్పి విక్రమశర్మ వద్ద సెలవు తీసుకుని ముందుకు సాగాడు విశ్వనాథుడు. ఇంతలో తన పక్క నుంచి ఒక భక్తుల బృందం ఎంతో శ్రావ్యంగా పాడుతూ వెళ్తున్నారు. శ్రీనివాసుని గుణగణాలను కీర్తిస్తూ పూర్తి తన్మయత్వంతో పాటలు పాడుతున్నారు. ఆ పాటలు పాడుకుంటూ కొండనెక్కుతున్న వారిని చూస్తే విశ్వనాథునికి ఎంతో ముచ్చట వేసింది. శ్రీమన్నారాయణుని గురించి తలుస్తూ తాము తలపై మోస్తున్న మూటలు బరువు కూడా ఏమాత్రం ముఖంలో తెలియకుండా ఎంతో ఆనందంగా కొండ ఎక్కుతున్నారు. వారి వంక ఇలా తదేకంగా చూస్తున్న విశ్వనాథునికి ఒక విచిత్రం కనబడింది. వారిలో చివరగా వెళ్తున్న భక్తునికి వీపుపై ఉన్న బట్టల సంచిలో నుంచి ఒక ఈగ బయటకు ఎగిరి అడవిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసుని అనుగ్రహం
అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగిన విశ్వనాథునికి ఆ ఈగ క్రిందటి జన్మ గురించి తెలిసింది. ఆ ఈగ మునుపటి జన్మలో కాశీరాజ్యంలో రామయ్య అనే చాకలివాడు గంపెడు సంసారంతో ఎంతో బాధపడుతూ వచ్చే సొమ్ము సరిపోక సంసార భారాన్ని ఈడుస్తున్నాడు. అయితే ఆ శ్రీనివాసుడంటే ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ఆ ఊరిలో ఉండే శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళి స్వామిని తప్పక దర్శించుకునేవాడు. ఆలయంలో స్వామికి నిత్య పూజలు నిర్వహించే అర్చకుల ఇళ్లలో బట్టలు ఉతకడానికి ఏ సొమ్ము తీసుకునేవాడు కాదు. ఏమని అడిగితే స్వామికి మీరు ఎంతో దగ్గరవారు, మీకు సేవ చేస్తే ఆ స్వామికి సేవ చేసినట్లే అనేవాడు. శ్రీనివాసుని దయవలన కొద్ది కాలానికి అతని ఆర్థిక పరిస్థితి చక్కబడింది. పిల్లలకు వివాహాలు చేశాడు. మనవలు కూడా కలిగారు. ఈ దశలో కొంచెం అహంకారం కలిగింది. తాను ఆ స్వామికి చాలా గొప్ప భక్తుడనని, అందువలనే ఆ స్వామి తనను అనుగ్రహించాడని అందరి వద్ద చెప్పసాగాడు. తన భక్తి ఎంతో గొప్పది కావడం చేతన తనకు ఆ స్వామి అన్నీ సమకూర్చాడని ప్రతిరోజు కనిపించిన వారి కల్లా చెప్పసాగాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీనివాసునికి ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహం ఫలితంగా చివరి రోజుల్లో రామయ్య అనారోగ్యంతో చాలా కాలం బాధపడి మరణించాడు. మరణించే ముందు అతనికి జ్ఞానోదయం కలిగి స్వామిని మనసులో ప్రార్థించి ఇలా అన్నాడు: ఓ స్వామి, జగత్ రక్షక జగన్నాథ, నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పులకు వచ్చేసారి నాకు ఘోరమైన జన్మ కలగవచ్చు, కానీ నాదొక కోరిక, దయచేసి నన్ను మన్నించి ఏ రూపంలో నేను జన్మించినప్పటికీ కూడా నీ దివ్యమైన దర్శన భాగ్యం కలిగించవలసిందని మొరపెట్టుకున్నాడు. కరుణామూర్తి అయిన ఆ శ్రీనివాసుడు రామయ్యను అనుగ్రహించాడు. ఆ స్వామి దయవలన రామయ్య ఈ జన్మలో ఈగగా పుట్టి కళింగ దేశంలో వీరమల్లు అనే భక్తుని ఇంట సమీపంలో జన్మించాడు. అటు ఇటు ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ వాలి కిందటి జన్మలో చేసిన పాపాలకి దుర్భర జీవితం అనుభవించసాగాడు. కొంతకాలానికి వీరమల్లు తోటి భక్తులతో తిరుమలకు ప్రయాణమైనప్పుడు తనకు తెలియకుండా అతని బట్టలలో కలిసిపోయి ఆ తిరుమల కొండ చేరుకున్నాడు. వెంకటాద్రి చేరగానే ఒక్కసారిగా బయటకు వచ్చి ఆనంద నిలయం వైపు స్వామి దర్శనార్థమై ఎగురుతూ వెళ్ళిపోయాడు. ఆ శ్రీనివాసుని దివ్య లీలలను ఈ విధంగా గ్రహించిన విశ్వనాథునికి కళ్ళు చెమర్చాయి. ఆహా స్వామి, ఎంతటి అమృత మూర్తివయ్యా నీవు! రామయ్యకు పూర్వజన్మలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం అతడిని ఈ విధంగా తిరుమలకు రప్పించి నీ దివ్యమైన దర్శన భాగ్యం కలిగించావు. ఆహా, నిన్ను నమ్మిన వారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తివయ్యా! ఓ జగన్నాథ, నీకివే నా నమస్కారములు. ఓ కరుణామూర్తి, నీకివే నా ప్రణామములు. ఓ అమృతమూర్తి, నీకివే నా నమస్కారములు అని శ్రీనివాసునికి నమస్కరించి విశ్వనాథుడు కొండనెక్కసాగాడు. విశ్వనాథుడు మూడో కొండ ఎక్కడం దాదాపు పూర్తిగా వచ్చింది. ఏదో తెలియని దివ్యశక్తి తనలో ప్రవేశించినట్లు తోచింది. మొదట కొండ ఎక్కిన తర్వాత కొంత, రెండవ కొండ ఎక్కిన తర్వాత మరికొంత, ఈ మూడవ కొండ పూర్తయ్యేసరికి మరింతగా తన శక్తి పెరుగుతున్నట్లు తోచింది. కాక ప్రతి కొండకు ఆనందం రెట్టింపవడం గమనించాడు. స్వామి, సాక్షాత్తు నీవు నివసిస్తున్నందువలనే కదా ఇన్ని దివ్యమైన అనుభూతులు కలుగుతున్నాయి. ఇంతకు ముందు నేను ఎన్నో తీర్థయాత్రలు చేశాను, కానీ ఈ కొండను ఎక్కుతున్నప్పుడు కలిగే ఆనందం వర్ణాతీతం, ఎక్కడా కూడా కానరాదు. ఎంతటి గొప్ప పుణ్యక్షేత్రాలలోనూ నాకిట్టి దివ్యమైన అనుభూతులు కలగలేదు. ఓ జగన్నాథ, ఇంత దివ్యమైన అనుగ్రహం కురిపిస్తున్న నీకివే నా నమస్కారములు. భక్తజన రక్షక, నీకివే నా ప్రణామములు. ఓ జగన్నాథ, నీకివే నా నమస్కారములు అని శ్రీనివాసునికి నమస్కరించి ముందుకు సాగి మూడవ కొండ ఎక్కటం పూర్తి చేశాడు విశ్వనాథుడు. ఒక్కసారి ఆగి మనస్సులో శ్రీమన్నారాయణులు వారికి ఆదిశేషునికి నమస్కరించి నాలుగవ కొండపై కాలు పెట్టాడు. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణ. జై గోవింద. మళ్ళీ మనం 4వ కొండ కథలో కలుసుకుందాం.